నీతిమంతుని బుద్ధి తప్పు చేసే అవకాశాలు వచ్చినప్పుడు దొరికిద్ది, తేలిద్ది బయటికి. ఛాన్సులు రప్పించి చూస్తాడు ఆయన. ఇప్పట్లో కొంతమందికి ఎప్పటికీ ఎదురై ఉంటే నాకు తెలిసి కొన్ని సన్నివేశాలు, కొన్ని సంభవాలు. అక్కడ నీ నిబద్ధత, నీ నమ్మకత్వాన్ని నా తండ్రి పరీక్షించుకున్నాడు. పవిత్రత విషయంలో, పరిశుద్ధత విషయంలో, నిన్ను నువ్వు కాచుకునే విషయంలో, నియంత్రించుకునే విషయంలో పరీక్షించుకుంటాడు ఆయన. కనిపెట్టుచున్నాను అన్నాడు. అంతేకాదు, ఇబ్బంది కొలిమిలో పరీక్షించుకుంటాడు. అంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ నీకు తగులున్నట్లు అనుమతించి నీ రియాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తాడు. ఇదేంది, నేను భక్తి చేసే కొద్దీ శ్రమలు పెరుగుతున్నాయని డౌట్ వస్తుంటుంది నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదేంది, నేను నమ్మకంగా ఉండే కొద్దీ, నేను క్రమంగా ఉండే కొద్దీ, నేను దేవుని చిత్తం ప్రకారం నడిచే కొద్దీ నాకు ఏంది ఇట్లా ఇట్లా ఎక్కువైపోతున్నాయి, ఏంటి నా పరిస్థితి అని కూర్చొని ఏడ్చుకుంటావు. ఏందయ్యా, నేను క్రమంగానే ఉంటున్నాను కదా, నమ్మకంగానే ఉంటున్నాను కదా, జాగ్రత్తగానే ఉంటున్నాను కదా, ఏంటయ్యా నాకు ఈ గాయాలేంది, దెబ్బలేంది.